అందరికీ వందనాలు. అన్యాయపు స్థితి మిమ్మల్ని విడిచిపోయినప్పుడు నిత్యమైన నివాసాల్లోకి మిమ్మల్ని ఎవరు చేరుస్తారు? ఇక్కడ స్థితి అంటే ఏమిటి? అన్యాయమైన స్థితి కోల్పోయినప్పుడు నిత్యమైన నివాసాల్లోకి నువ్వు చేర్చబడడం ఏంటి? తదితర అంశాల నిమిత్తమై ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇది నిమిత్తమై లోకాసు వార్త 16వ అధ్యాయం 9వ వచనం. అన్యాయపు స్థితి వలన మీకు స్నేహితులు సంపాదించుకుని, ఎందుకనగా ఆ స్థితి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుంటారని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ అన్యాయపు స్థితి అని చెప్పబడుతుంది. ఈ అన్యాయపు స్థితి విషయంలో మీరు స్నేహితులను సంపాదించుకోండి అంటున్నారు. ఎక్కడ సంపాదించుకోమంటున్నారు? అన్యాయపు స్థితిలో. అన్యాయపు స్థితి అంటే ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ భూలోకమే ఇక్కడ స్థితిగా చెప్పబడుతుంది. అయితే ఈ స్థితి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు అని చెప్పబడుతుంది. ఇక్కడ స్థితి వదిలిపోవడం ఏంటి అంటే, స్థితి అంటే ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ భూలోకం అని చెప్పుకున్నాం. అయితే ఈ స్థితి ఏమవుతుంది అంటే, రేపు యుగ సమాప్తి తర్వాత ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి, ఈ ఆకాశం, ఈ నింగి నేల మొత్తం అంతా కూడా కనుమరుగైపోతుంది. దాన్ని ఇక్కడ చెప్పబడుతుంది. ఈ స్థితి తొలగిపోయినప్పుడు అప్పుడు మిమ్మల్ని నిత్యమైన నివాసాల్లోకి మీరు ప్రవేశపెట్టబడాలంటే, అంటే నిత్యమైన నివాసం అంటే అక్కడ పరలోకం. ఈ నిత్యమైన నివాసాల్లోకి మిమ్మల్ని ఎవరు చేరుస్తారని చెప్పబడుతుంది? నువ్వు అన్యాయపు స్థితిలో స్నేహితులను సంపాదించుకున్నప్పుడు, అంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు స్నేహితులను సంపాదించుకోమంటున్నాడు. ఇదంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు ఎదట వాళ్ళతో సమాధానంగా ఉండమని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వాక్యంలో అది చెప్పారు. ఒకడు అర్పణ అర్పిస్తుంటే ముందుగా వెళ్ళి మొదటగా నీ సహోదరుడితో సమాధాన పడు, ఆ తర్వాత నాకు వచ్చి అర్పణ అర్పించు. ముందు మొదటగా అది ముఖ్యం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ భూలోకంలో ఉన్నప్పుడు, అంటే స్థితిలో ఉన్నప్పుడు నీవు స్నేహితులు సంపాదించుకో, అంటే సహోదరు భావంతో జీవించు. అప్పుడు నువ్వు పరలోకానికి చేర్చబడతావు. నువ్వు అన్యాయస్తుడివే అయినప్పుడు కూడా పరలోకానికి ఎందుకు చేర్చబడతావు అంటే, ఎవరైతే నీ మూలంగా మేలు పొందుకున్నారో, లాభపడ్డారో, అక్కడ ఏం చేయబడింది? 100 మణుగులు నూనె తీసుకున్న వాడితోనేమో 50 మణుగులే అని చెప్పాడు. 100 తూములు గోధుమలు తీసుకున్నవాడు 80 తూములు అని చెప్పమన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేశాడు? వాళ్ళకి మినహాయింపు ఇచ్చాడు. తద్వారా వాళ్ళు ఏం చేశారంటే సంతోషపడ్డారు. నేను తప్పుంటే అప్పుడు సగం తగ్గించాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా సంతోషించారు. ఈ సంతోషానికి కారణం ఏంటంటే, ఆ అన్యాయమైనటువంటి ఆ గృహనాథుడే ఇప్పుడు ఈ విధంగా ఈ ప్రజలకు చేయడం మూలంగా వీళ్ళందరూ కూడా ఆయన పరలోకాన్ని తీసుకెళ్ళడానికి వాళ్ళు సమాధానంతో కలిగి ఉండేలా చేశారు. అది ఇక్కడ చెప్పబడుతున్న వచనం. అన్యాయపు స్థితి అంటే ఈ భూలోకాన్ని స్థితిగా చెప్పబడుతుంది. ఈ భూలోకంలో ఎదుటి వాళ్ళతో నువ్వు సమాధానం కలిగి జీవిస్తే నువ్వు పరలోకానికి చేర్చబడతావు అని ఈ వచనం ద్వారా చెప్పబడుతుంది. అదే ఇక్కడ స్థితి అంటే ఈ భూలోకం అని చెప్పబడుతుంది. నిత్యమైన నివాసం అంటే పరలోకానికి నువ్వు ఎవరికైతే ఉపయోగపడ్డావో, ఎవరికైతే మేలు చేసావో వాళ్ళే నీ కోసం ప్రార్థించి నిన్ను పరలోకానికి తీసుకెళ్తారు. అదే ఇక్కడ చెప్పబడుతుంది వచనం. ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడికి మాట దించును కాక. ఆమేన్.